ఒకసారి ట్రిప్ అవుతున్నది. రేవంత్ రెడ్డి మాట్లాడమంటూ ఇక మస్తు నడుపుతాడు. మా దగ్గర కరెంటే పోతలేదు అంటాడు. ఇప్పుడు పోయిందా లేదా కరెంట్ మీ ముంగట? మీ ముంగట్టే ఇప్పుడు 20 నిమిషాలు కరెంటు పోయిందా లేదా? ఫ్యాన్లన్నీ బంద్ అయ్యి మీకు ఉప్పున పోసిందా లేదా? మళ్ళీ కరెంట్ ఆడబోతుంది. బీఆర్ఎస్ వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు అని టీవీలలో జోరు మాట్లాడతారు. ఇప్పుడు మీరే సాక్ష్యం కదా. మొన్న నేను నిజాంపేట పోయిన, రామాయణపేట పక్కన నిజాంపేటలో గిట్లనే నేను మైక్ ఇస్తున్నా, కరెంటు పోయింది. పాపన్నపేటకు వచ్చినా మాట్లాడదామంటే కరెంటు పోయింది. పూట పూట కరెంటు పోతుంది. కోతలు మాత్రం ఫుల్ కోతల రాయిలు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు. కరెంటే పోతలేదంటారు. ఇది పోయింది కాదా? మీరు కాదా సాక్ష్యం? జర మా విలేకరులు గట్టిగా రాయింది పోయి, ఊరికే మీరు మెత్త మెత్తగా రాస్తున్నారు. ఉన్న విషయం రాయి, నేను అబద్ధం రాయమంటలేదు. ఈ విషయం కూడా ఇలా ప్రజల్లో పెట్టాలి. అంటే ఇలా రైతుల విషయంలో ఏదైనా ఒక్కటన్నా అమలైందా? రైతు బంధు 15,000 అన్నారు, మోసం. వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు, మోసం. 2 లక్షల రుణమాఫీ అన్నారు, మోసం. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. అన్ని మోసమే కదా. ఒక్క మాటను నిలబెట్టుకున్నారా? రైతులకు ఇచ్చిన ఒక్క మాటనన్ను అమలు చేసిండ్రా? గద్దెనెక్కిండ్రు, రైతులను మాత్రం ఎల్లెలకెల పడేసిండ్రు. మరి ఇప్పుడు మనం అందరం కలిసి ఈ కాంగ్రెస్ వారికి గట్టిగా మనం